యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఫారెన్లోనే చాలా నెలలు గడిపినా అది సుకుమార్ సినిమా కావడంతో షూటింగ్కి చాలానే సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆ సినిమా సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాక కొంచెం కూడా బ్రేక్ తీసుకోకుండా జనతా గ్యారేజ్ స్టార్ట్ చేసేశాడు. అప్పటికే ముహూర్తం, పూజ, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లాంటివి పూర్తయిపోవడంతో 10 రోజుల వ్యవధిలోనే గ్యారేజ్ సెట్స్ పైకి వెళ్ళిపోయాడు జూనియర్. ఈ రోజు జనతా గ్యారేజ్ థియేటర్లకు వచ్చేస్తుంది. దీని ప్రమోషన్స్ గట్రా అన్నీ పూర్తి చేసేసి ఎన్టీఆర్ ఫారెన్ టూర్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడంట. నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయడానికి ముందు కనీసం ఓ నెల రోజులైనా బ్రేక్ తీసుకొని ఉండగా ఇందులో 10 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టనున్నాడని టాక్ అండోయ్. ఇంతకు తాను చేయబోయే నెక్స్ట్ మూవీ ఇంకా ఫైనల్ కాలేదని ఎన్టీఆర్ చెప్పేశాడు. వక్కంతం వంశీతో సినిమా ఖాయం అంటున్నారు, కానీ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని మాత్రమే ఎన్టీఆర్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు బ్రేక్ కోసం ఫారెన్ జంప్ అయిపోవడం మాత్రం ఖాయం. అయితే ఇలా ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారెన్ టూర్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే జనతా గ్యారేజ్ సక్సెస్ కావాల్సి ఉంటుంది. అటు ఇటు అయినా టూర్లో తేడా రాదు, కానీ ఎంజాయ్మెంట్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది కదండి. అందుకే ఇక్కడ సక్సెస్ వస్తేనే ఎన్టీఆర్ అక్కడ ఎంజాయ్ చేయగలడన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.